మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే కళలను కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ప్రథమ వార్షికోత్సవం నృత్య జ్యోతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 25వ వార్షికోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ప్రథమ వార్షికోత్సవం నృత్య జ్యోతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు నగర శివారులో ఉన్న ఎండోస్ స్కూల్ నందు మాంటెసరీ విద్యా సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన సౌత్ ఏషియా పీస్ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ యూత్ కల్చరల్ ఫెస్టివల్కు సంబంధించిన కరపత్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని సౌత్ ఏషియా పీస్ కాన్ఫరెన్స్ మరియు యూత్ కల్చరల్ ఫెస్టివల్ను 10, 11, 12వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి మన దేశానికి చెందిన 20 రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కళాకారులతో పాటు ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక దేశాలకు చెందిన కళాకారులు హాజరు కానున్నారని టీజీ వెంకటేష్ తెలిపారు. ఇన్ని రాష్ట్రాల కళాకారులు, ఇన్ని దేశాల ప్రముఖులు కర్నూలుకు రావటం ఇదే మొదటిసారి అని, ఇటువంటి కార్యక్రమాన్ని కర్నూలు నగర ప్రజలందరూ ఆస్వాదిస్తూ అభినందించాలని టీజీ వెంకటేష్ కోరారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల విజయవంతం చేయటానికి తమ వంతుగా సహాయ సహకారాలు ఇస్తున్నామని, అలాగే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమ నిర్వాహకుడు కేవి భార్గవ్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ యూత్ కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించడానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ గారు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. తొలిసారిగా కర్నూలులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు. డాక్టర్ భార్గవ్ గారు, రాజశేఖర్ గారు వీరి ఆధ్వర్యాన 12వ తేదీ జనవరి స్వామి వివేకానంద గారి పుట్టినరోజు పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవ సందర్భం దేశ విదేశాలకు చెందిన యువ కళాకారులకు సత్కారం ఏర్పాటు చేయబడినది ఈ కార్యక్రమంలో. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో 10, 11, 12 తేదీల్లో జరగనున్న 2వ సౌత్ ఏషియా పీస్ కాన్ఫరెన్స్ మరియు ఇంటర్నేషనల్ యూత్ కల్చరల్ ఫెస్టివల్ సందర్భంగా శాంతి సమావేశానికి దక్షిణాసియా దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, లంక, నేపాల్ దేశాల ప్రతినిధులతో పాటు మన దేశ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. ఇంత పెద్ద కార్యక్రమం మన కర్నూలులో జరుపుతున్నాము. టీజీవీ స్పాన్సర్షిప్ కింద ఏర్పాటు చేస్తున్నాము. సో అందరూ దీన్ని జయప్రదం చేయాలంటే అందరూ పాల్గొనాలి. ప్రజలు కూడా దీనికి మద్దతుగా ముందుకు వస్తే దానికి మన కర్నూలులో ఇంకా ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసే